ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 74వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 9 నామాలతో కీర్తించబడ్డాడు. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుమనాహవి. మనోజవ సృష్టి యందు మిక్కిలి వేగంగా కదులునది మనస్సు. దీనినే మనోజవంగా చెప్పబడింది. పరమాత్మ సంకల్ప వేగమే మనోజవం. భక్తులను కాపాడుటలో పరమాత్మ మనోవేగం వెల్లడి అవుతోంది. వైకుంఠపురం, దానిలో అంతఃపురం, అంతఃపురంలో చక్కనైన సరస్సు, సరస్సు తీరాన చక్కని బల్ల, ఆ బల్లపై లక్ష్మీదేవితో సరసములాడు శ్రీమన్నారాయణుడు, భూలోకాన త్రికుటా పర్వతం, పర్వత సానువులందు దట్టమగు అరణ్యం, అరణ్యంలో ఓ సరస్సు, ఆ సరస్సులోనున్న మొసలితో పోరాడి పోరాడి అలసి పరమాత్మని శరణంబు వేడినట్టి గజరాజును కాపాడినట్టి వైనం భగవంతుని మనోవేగం, సంకల్ప వేగాన్ని తెలుపుతోంది. పరమాత్ముని మనోజవాన్ని తెలుపుతోంది. దీనినే శ్రీ పోతన గారి మాటలలో అలవైకుంఠపురంబులో నగరిలో రామూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నా పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంరంభియై అన్నాడు. పరమాత్మ స్వయం సంకల్పమే ఈ సువిశాల సృష్టి. సూర్య చంద్ర తారకాదులు, పంచభూతాత్మక ప్రకృతి అన్నది పరమాత్మ విజ్ఞానావిష్కరణలుగా తెలియవస్తోంది. ఈ రీతిగా పరమాత్మ సంకల్ప శక్తియే మనోజవం. తదుపరి నామం తీర్థకర. మనోజవస్తీర్థకరో, తరింపచేయునదేదో అదే తీర్థం, దానికి కారణమగునది తీర్థకరం. వేదాంగములు, పురాణ ఇతిహాసములను తీర్థములుగా పిలువబడ్డాయి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థం అని కదా శృతి వచనం. వేదాధ్యయనం చేతను, పురాణాదులను పఠించటం చేతను పరమాత్మ గుణభావములను చక్కగా తెలియదగుటనుట క్రమక్రమంగా సర్వం బ్రహ్మమయం అను భావం వృద్ధి చెందుతోంది. ఇట్టి జ్ఞానమునకు మూలపురుషుడు జ్ఞానమూర్తి హయగ్రీవుడు. గంగాది పుణ్యనదులను కూడా తీర్థములంటారు. శ్రోత సోమస్మి జాహ్నవి అను గీతాచార్యుని మాట విష్ణు పాదాల నుండి గంగ ఉద్భవించినదనుట గంగ పవిత్రతను చాటి చెప్పుతోంది. ఇందులో తడిసిన వారిని తరింపజేయును. పుష్కర నదులు కూడా సర్వపాపాలను హరించి సుఖ సంతోషాలను ఇస్తాయి. తీర్థమునకొండు అర్థములలో రేతస్సనున్నది ఒకటి. సర్వయోనిషు కౌంతేయమూర్తయ సంభవంతియాః తాసాం బ్రహ్మమహాద్యోని అహం బీజప్రదః. పంచభూతాత్మకమైనది మహత్. మహత్తే మూల ప్రకృతి. మూల ప్రకృతే సర్వమునకు జనని. అదే మహాద్యోని. దానిలో బీజముంచిన పరమాత్మను నేనే అని గీతాచార్యుని మాట. ఈ రీతిగా జ్ఞానమూర్తిగాను, తీర్థస్వరూపుడై తనను ఆశ్రయించిన వారిని తరింపజేయువాడును, రసస్వరూపుడై సర్వమునందు అందరినీ తరింపజేయు శ్రీ మహావిష్ణువు తీర్థకరుడు. తదుపరి నామం వసురేతాః. మనోజవస్తీర్థకరో వసురేత. సమస్తము దేనిలో నివసించుచున్నదో, సమస్తము ఉండుటకు వాసయోగ్యమైనది ఏదో అది ఏ వసువు. ఈ రీతిగా సర్వోత్పత్తికి కారణమైనదే రేతస్సు. దీనినే గీతాచార్యులు మమయోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత అన్నారు. మహత్తు అనునది సర్వమునకు కారణం. మహద్యోని యందు పరమాత్మ రేతస్సు ఉంచినప్పుడు సర్వచరాచరం ఉత్పత్తి అయి జగత్తుగా ఏర్పడుతోంది. అట్లా ఏర్పడిన జగత్తు పరమాత్మయందే ప్రభవించుచున్నది. అట్టి జగత్ కారణమే వసురేతాః. తదుపరి నామం వసుప్రదః. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రదః. దేని యందు నివసించుచున్నామో దానినే వాసం, నివాసం, వసతిగా చెప్తాం. ఇట్టి వసతిని నివాసమును మనకి ఎవరు ప్రసాదించుచున్నారో వాడే వసుప్రదుడు.
వసు అనగా ధనం, బంగారం అని అర్థం. వీటిని అనుగ్రహించువాడు వసుప్రదుడు. సమస్త సంపదలకు మూలం కుబేరుడు వసుప్రదుడు. తదుపరి నామం వసుప్రదో. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదో. తేజస్సు, విజ్ఞానములు కూడా సంపదలే. వీటిని కూడా వసువుగా చెప్పుకుంటారు. ఆనందో బ్రహ్మ, బ్రహ్మానందం పరమసుఖదం అనుటచే మోక్షమును ప్రసాదించువాడును, జ్ఞానం ఐశ్వర్యములతో సహా తేజస్సును, యజ్ఞకర్తలకు యజ్ఞఫలమును ప్రసాదించువాడు వసుప్రదుడు. ఈ రీతిగా ఐహికమగు ఐశ్వర్యములను, ఆముష్మికమగు పారమార్థిక సంపదలను ప్రసాదించు శ్రీ మహావిష్ణువు వసుప్రదుడు. తదుపరి నామం వాసుదేవ. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదో వాసుదేవు. ద్వాపరయుగమున దేవకీదేవి వసుదేవులకు కుమారుడుగా జన్మించిన పరమాత్మయే వాసుదేవుడు. గీతను బోధించిన జగద్గురువు. వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. భూలోకం, భువర్లోకం, సువర్లోకములు ఈ మూడు లోకములందుండు సమస్త చరాచరములందు చైతన్యమూర్తిగా వ్యాపించి సమస్తమునకు ఉనికిని ప్రకాశమును వసంగు శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు. తదుపరి నామం వసుః. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుః. వసించు తత్వమే వసుః. జ్ఞానవంతులలో జ్ఞానంగా, తేజోవంతులలో తేజంగాను, తాపసులలో తపస్సుగాను, విద్యావంతులలో విద్యగాను, క్షత్రియులలో క్షాత్రంగాను ప్రకాశించువాడు సర్వులందు ప్రాణముగాను, చైతన్యవంతులలో చైతన్యంగాను నిండి ఉండుటే పరమైశ్వర్యం. అదియే వసుః. సకలమునందుండి సమస్తమును ప్రకాశింపజేయునదియే విష్ణు విభూతి. ఆ విష్ణు విభూతియే వసుః. ఆ వసువే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం వసుమనాః. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. వసువు అనగా జ్ఞానం, జ్ఞానమూర్తి. పిపీలికాది బ్రహ్మ పర్యంతం వారి వారి కర్మలను నిర్వర్తించుట గమనించదగ్గవి. ఆ కర్మలు కూడా స్వాభావికంగా కనపడుతున్నాయి. అంతేగాక స్వభావ సిద్ధమగు మార్పులు కూడా గమనించదగ్గవి. ఇట్టి స్వాభావిక మార్పులకు, కర్మలకు మూల కారణం పరమాత్మ. అనగా ప్రతి జీవి పుట్టుక, నడత, జీవన వ్యవహారములకు మూల జ్ఞానం పరమాత్మ. ఈ రీతిగా సర్వభూతములందు సమభావంతో ప్రకాశిస్తాడు. దీనినే గీతాచార్యుడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నారు. ఈ విధంగా సర్వభూత మానసములందు నివసించు శ్రీ మహావిష్ణువు వసుమన అని కీర్తించబడ్డాడు. తదుపరి నామం హవిః. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. యజ్ఞములందు సమర్పించు ద్రవ్యాన్ని హవిస్సుగా పిలుస్తారు. ఈ హవిస్సునే హవిగా పేర్కొనబడింది. యజ్ఞం విష్ణు రూపమైనప్పుడు అందు దేవతా ప్రీతికై సమర్పించు హవిస్సు కూడా విష్ణు రూపమే అవుతుంది. యజ్ఞం అనున్నది యజ్ఞకర్తకు, యజమానిని ఉపాసించు దేవతకు మధ్యవర్తిగా ఉంటుంది. యజమాని సమర్పించిన ద్రవ్యాదులను ఉపాసిత దైవానికి చేరుస్తుంది. ఈ రీతిగా యజ్ఞం ద్వారా హవిస్సునందించు శ్రీ మహావిష్ణువు యజ్ఞమూర్తియేగాక హవిస్సు కూడా తానై ఉన్నాడు. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః.